హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో మీరు చూస్తున్న వీడియో కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి అనమాట. సో ఎందుకంటే మన ఎవ్రీడే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో మీ ముందుకు వస్తాము. అది ఒక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను లేజ్లీవన్లో 7 సీటర్ వెహికల్ తీసుకొచ్చాను. అది కూడా టొయోటా ఇన్నోవా క్రిస్టా జెడ్ వర్షన్ డీజిల్ మాన్యువల్ టాప్ ఎండ్ మోడల్ అనమాట. సో ఈ వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్ వైజ్ చూడండి, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. ఈ వెహికల్కి వచ్చేసి ఏంటంటే ఫ్రంట్ పోర్షన్ నుంచి బ్యాక్ పోర్షన్ వరకు ఎలాంటి ప్యానల్స్ కానీ రీపెయింటింగ్ మాత్రం జరగలేదు. అండ్ మీకు హెడ్ లైట్ కూడా చూడండి, ఫుల్ క్వాలిటీలో హెడ్ ల్యాంప్ ఉంది. దీనికి వచ్చేసి ఏంటంటే మీకు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అండ్ దాంతోపాటు మీకు సెన్సార్ కూడా అవైలబిలిటీ ఉంది. అండ్ మీకు ఫాగ్ ల్యాంప్తో పాటు ఇంటిగ్రేటెడ్ ఫాగ్ ల్యాంప్ కూడా అవైలబుల్ ఉంది, ఇండికేటర్ సారీ. అండ్ మీకు ఇక్కడ క్రోమ్ ఫినిష్ వచ్చిందనమాట. ఇది కంపెనీ నుంచి అవైలబిలిటీ ఉంటుంది. ఇది 23 మోడల్ కాబట్టి మీకు ఫ్రంట్ గ్రిల్ కూడా చేంజ్ అవుతుంది చూడండి. చాలా మంచి షేప్ వచ్చిందనమాట 23 నుంచి. అండ్ ఈ వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇది 2023 10th మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 2024 3rd మంత్ రిజిస్ట్రేషన్ వెహికల్ అనమాట. సో మీకు వ్యాలిడిటీ కూడా 2024 నుంచి అవైలబిలిటీ ఉంటుంది. అండ్ ఈ వెహికల్ సంబంధించిన సైడ్ పోర్షన్ కూడా చూసుకుంటే ఫెండర్ ఒరిజినల్గా ఉంది. అండ్ దాంతోపాటు టైర్ కండిషన్ కూడా చూపిస్తాను. అప్ టు 90% వరకు టైర్ కండిషన్ ఉంది. అండ్ టైర్ నేమ్ వచ్చేసి ఏంటంటే బ్రిడ్జ్ స్టోన్ టైర్. అండ్ సైజ్ కూడా చూడండి 215/60 R17 ఇంచెస్ అలాయ్ వీల్ టైర్ వస్తుంది అనమాట. సో ఎందుకంటే జెడ్ వర్షన్ కాబట్టి అలాయ్ వీల్ కూడా డిఫరెంట్ ఉంటుంది, డ్యూయల్ టోన్ అలాయ్ వీల్. అండ్ మీకు ఇంటిగ్రేటెడ్ విత్ డిస్క్ బ్రేక్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఈ వెహికల్ సంబంధించిన సైడ్ పోర్షన్లో మీకు ఇండికేటర్ కూడా వచ్చేసి ఏంటంటే మీకు క్రోమ్ ఫినిష్ ఉంటుంది విత్ ఇండికేటర్తో పాటు మీకు ఇక్కడ డోర్ హ్యాండిల్ కూడా చూడండి, క్రోమ్ హ్యాండిల్ ఉంది. దాంతోపాటు కీలెస్ ఎంట్రీ కూడా ఉందన్నమాట. అండ్ ఇక్కడ మన డోర్ కూడా చూసుకోండి, ఒరిజినల్ డోర్ ఉందన్నమాట. అండ్ దాంతోపాటు డోర్కి వచ్చేసి ఏంటంటే మీకు లాకింగ్ అండ్ హ్యాండిల్ అండ్ ఆల్ పవర్ విండోస్, మనకు డోర్ లాక్స్. అండ్ మీరు ఇక్కడ చూసుకోండి, ఓవర్ వేమ్స్ కూడా మనకి వర్కింగ్ కండిషన్లో ఉందన్నమాట. సో వెహికల్ స్టార్ట్ చేసి కూడా చూపిస్తాను. సో ఓవర్ వేమ్స్ కూడా వర్కింగ్ కండిషన్లో ఉంది. అండ్ పవర్ విండోస్ కూడా మీరు చూసుకోండి, వర్కింగ్ కండిషన్లో ఉంది. బ్యాక్ సైడ్ పవర్ విండోస్ కూడా మీరు చూసుకోండి, బ్యాక్ సైడ్ పవర్ విండోస్ కూడా మీకు వర్కింగ్ కండిషన్లో ఉందన్నమాట. అండ్ ఈ వెహికల్ సంబంధించిన డాష్ బోర్డ్ వైస్గా చూసుకుంటే మీరు ఫస్ట్ మనం చూపించాల్సింది ఏంటంటే మీకు పుష్ స్టార్ట్ బటన్ అవైలబిలిటీ ఉంది. అండ్ దాంతోపాటు మీకు ఇక్కడ చూసుకోవచ్చు పార్కింగ్ అండ్ దాంతోపాటు డిక్కీ ఓపెనింగ్. అండ్ దాంతోపాటు ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో ఫ్యూయల్ ఓపెనింగ్ అనమాట. అండ్ ఈ వెహికల్ సంబంధించిన క్లస్టర్ వైజ్ చూసుకోండి, సో ఎలాంటి మాల్ ఫంక్షనింగ్ లేదు. అండ్ కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే ఇది 66,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. అది కూడా పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్ అనమాట. అండ్ స్టీరింగ్ వైజ్ చూసుకుంటే ట్రెడిషనల్ స్టీరింగ్ అనమాట, లెదర్ ఫినిష్ తోటి. దాంతోపాటు మీకు స్టీరింగ్ మోల్టెడ్ కంట్రోల్స్తో పాటు క్రూజ్ కంట్రోల్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంది. అండ్ లైట్స్ కంట్రోల్. అండ్ ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు వైపర్స్ కంట్రోల్. అండ్ సెంట్రల్ కంట్రోల్ పరంగా చూసుకుంటే ఇక్కడ మీకు టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ అన్ని ఫీచర్స్ ఉంటాయి, బ్లూటూత్ కనెక్టర్ అండ్ నావిగేషన్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. అండ్ ఏసీ కూడా మనకి చిల్డ్ ఏసీ ఉందన్నమాట, 4 ఏసీ వెంట్స్. అండ్ దాంతోపాటు మీరు ఇక్కడ చూసుకుంటే మనకి ఈకో మోడ్ అండ్ పవర్ మోడ్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్. అండ్ దాంతోపాటు ఇక్కడ చిన్న స్టోరేజ్. అండ్ ఈ వెహికల్ వచ్చేసి ఏంటంటే మీకు 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అండ్ 1 రివర్స్ ఉంటుంది. అండ్ ఈ వెహికల్ సంబంధించిన కీ కూడా చూడండి. సో ఈ వెహికల్కి వచ్చేసి ఏంటంటే డ్యూయల్ కీస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. సో హ్యాండ్ బ్రేక్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీకు చూసుకోవచ్చు చిల్లర్ గ్లో బాక్స్. అండ్ దాంతోపాటు మీకు ఇక్కడ ఇంకో గ్లో బాక్స్ కూడా ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకోవచ్చు మాన్యువల్ బుక్ కూడా అవైలబిలిటీ ఉందన్నమాట ఈ వెహికల్ కి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీకు డాష్ బోర్డ్ లో మీకు డ్యూయల్ టోన్ ఉంది, వుడ్ ఫినిష్ ఉందన్నమాట. దాంతోపాటు డాష్ బోర్డ్ కూడా చాలా మంచి క్వాలిటీ ఉంది. అండ్ ఎయిర్ బ్యాగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ సరౌండ్ ఎయిర్ బ్యాగ్స్ అనమాట, ఇక్కడ ఎయిర్ బ్యాగ్, బ్యాక్ సైడ్ ఎయిర్ బ్యాగ్స్, బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఈ వెహికల్ కి వచ్చేసి ఏంటంటే మీకు లెదర్ సీట్ కవర్స్ కూడా ఉన్నాయి. అండ్ దాంతోపాటు మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ సీట్స్. సో 8 వే అడ్జస్టబుల్ చేసుకోవచ్చు అనమాట ఇది మనము. అండ్ ఈ వెహికల్కి వచ్చేసి ఏంటంటే బ్యాక్ సైడ్ కూడా చూడండి, సో బ్యాక్ సైడ్ కూడా డోర్ కూడా ఒరిజినల్ డోర్ అనమాట, ఎక్కడ రిప్లేస్మెంట్ జరగలేదు. అండ్ ఈ వెహికల్కి వచ్చేసి ఏంటంటే మీకు క్యాప్టెన్ సీట్స్ వస్తాయి అనమాట. సో డ్రైవర్ సీట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అండ్ ఈ వెహికల్కి వచ్చేసి చూడండి మీకు ఇక్కడ పార్సల్ ట్రే కూడా ఉంది, మ్యాక్సిమం 10 kgs వరకు పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఒక బాటిల్ హోల్డర్ కూడా ఉంది. అండ్ వుడ్ ఫినిష్ కూడా ఉందన్నమాట, చాలా లగ్జరియస్ గా ఉంటుంది అనమాట. జెడ్ వర్షన్ నాకు చాలా ఇష్టం, జెడ్ వర్షన్ వెహికల్.
అండ్ ఈ వెహికల్ కూడా చూడండి, మీకు ఏసీ కంట్రోల్ కూడా కంప్లీట్ గా ఒక ఏరోడైనమిక్ షేప్ లో వస్తుంది. అండ్ కంట్రోల్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోండి, అండ్ ఏసీ 2 ఏసీ వెంట్స్ అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. ఇగో ఇక్కడ మీకు ఫోల్డర్ అండ్ దాంతో పాటు ఇక్కడ మీకు ఆమ్రెస్ట్ కూడా అవైలబిలిటీ ఉంది చూడండి. సో వెహికల్ వచ్చేసి చాలా ఎక్స్ట్రాడినరీ వేలో మనకు మెయింటైన్ చేస్తుంది అనమాట. ఈవెన్ క్వార్టర్ ప్యానల్ కూడా ఒరిజినల్ ఉంది. అండ్ ఇక్కడ మీరు రండి చూడండి. సో ఇక్కడ మీ గ్లాసెస్ కూడా ఒరిజినల్ గ్లాసెస్ ఉన్నాయన్నమాట. ఫ్రంట్ పోర్షన్ నుంచి బ్యాక్ పోర్షన్ వరకు ఏ గ్లాస్ కూడా ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఏ గ్లాస్ కూడా మారలేదు. అండ్ ఈ వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి మీరు. సో దీనికి వచ్చేసి ఏంటంటే మీకు రేట్ డిఫాగర్ తో పాటు ఇంటిగ్రేటర్ వైపర్ కూడా అవైలబిలిటీ ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకో టొయోటా లోగో 2.4 Z ఇంజిన్ అనమాట. సో జెడ్ టాప్ అండ్ వేరియంట్ అండ్ ఇన్నోవా క్రిస్టా. అండ్ లైట్స్ కూడా ఫుల్ క్వాలిటీలో లైట్స్ ఉన్నాయి. అండ్ స్పాయిలర్ కి ఇంటిగ్రేటెడ్ స్టాప్ ల్యాంప్ ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు షార్క్ ఫిన్ యాంటీనా ఉందన్నమాట. అండ్ ఈ వెహికల్ సంబంధించిన సో మీకు డిక్కీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో స్టోరేజ్ కూడా చాలా బాగుందన్నమాట. మీకు కావాలనుకుంటే ఇది ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. సో మల్టీ వేగా ఫోల్డ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కంప్లీట్ గా ఒక బెడ్ టైప్ లో అయిపోతుంది ఇది. సో ఇది ఒకటి చాలా బాగుంటుంది అనమాట. ఇది మనకు ఓల్డ్ ఇన్నోవా నుంచి ఇలానే ఫార్మాట్ ఉంటుంది అనమాట ఇది. అండ్ దాంతో పాటు మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో మనకి నెక్ రెస్ట్ కావాలంటే ఇక్కడ హోల్డర్ పెట్టారు. అండ్ ఇక్కడ మనకి లైట్ కూడా ఉంది. సో బూట్ లైట్. అండ్ దాంతో పాటు సో ఇక్కడ మీరు చూసుకుంటే సైడ్ వేస్ లో ఫ్యూయల్ ఓపెనింగ్ అండ్ దాంతో పాటు టైర్ కండిషన్ కూడా చాలా బాగుంది చూడండి. అండ్ క్వార్టర్ ప్యానల్ చాలా బాగుంది. అండ్ గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది. అండ్ ప్రతి వీడియోలో కూడా మనం చూపిస్తాం కదా సో రోబోటిక్ పంచర్స్. సో ఈ వెహికల్ కూడా మనం అన్ని చెక్ చేసాం, ప్రాపర్ గా ఇన్స్పెక్ట్ చేసాం అనమాట. సో వెహికల్ వచ్చేసి ఏంటంటే ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు అన్ని కూడా రోబోటిక్ పంచెస్ తో ఉందన్నమాట. అండ్ టాప్ కూడా కండిషన్ చూపిస్తాను చూడండి. సో చాలా బాగుందన్నమాట. టాప్ కండిషన్ లో కూడా ఎలాంటి డెంట్స్ కానీ స్క్రాచెస్ కానీ ఏమి లేవు చూసుకోవచ్చు. అండ్ మీకు మెయిన్ గా ఏంటంటే నేను సో మీకు స్టెప్నీ టైర్ కండిషన్ కూడా చూపించలేదు కదా. సో ఒక్కసారి రండి. సో రేర్ లో కూడా మీకు రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ తో పాటు కెమెరా కూడా అవైలబిలిటీ ఉంటుంది. అండ్ స్టెప్నీ టైర్ కండిషన్ అప్ టు 100% వరకు స్టెప్నీ టైర్ కండిషన్ అవైలబిలిటీ ఉందన్నమాట. అండ్ సైడ్ పోర్షన్ లో కూడా మీకు ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవు. అండ్ ఈ వెహికల్ సంబంధించిన ఫైనాన్స్ డీటెయిల్స్ గురించి చూసుకుంటే ఇది మనం అప్ టు 90% వరకు మీకు ఫైనాన్స్ చేపిస్తాను. మీకు సిబిల్ బాగుంటే బ్యాంక్స్ నుంచి ఎన్బిఎఫ్సిస్ అండ్ ప్రైవేట్ ఫైనాన్స్ కూడా అవైలబిలిటీ ఉంది. ఎవరికైతే సిబిల్ కూడా లేదో డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఈ వెహికల్ వచ్చేసి టాప్ ఎండ్ మోడల్ కాబట్టి ఇది షోరూమ్ లో అప్ టు 35 lakhs వరకు ఉందన్నమాట. సో ఈ వెహికల్ వచ్చేసి 24 రిజిస్ట్రేషన్ కాబట్టి అదొక యాడెడ్ అడ్వాంటేజ్. అండ్ ఈ వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ని మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. అండ్ ఈ వెహికల్ సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ చూసుకుంటే ఇది మనం ఓన్లీ 26 lakhs నెగోషియబుల్ ప్రైస్ పెట్టాం అనమాట. అండ్ ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. కంప్లీట్ డీటెయిల్ డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్.